హలో ఎవ్రీవన్, ఎస్ఎస్సిఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ డివైస్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి గూగుల్ వాళ్ళు లాస్ట్ వీక్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఫిట్బిట్ హెల్త్ ట్రాకర్ అన్నమాట. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 9,000 రూపీస్ అయితే ఉంటుంది. యుఎస్ లో వచ్చేసి నాకు $99 అయితే పడింది. ఈ డివైస్ వచ్చేసి జనరల్ గా మనకి ఊప్ కి కాంపిటీటర్ అనమాట. మీరు ఊప్ డివైస్ చూసే ఉంటారు, చాలా మంది సెలబ్రిటీస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. కోర్ ఫిట్నెస్ ట్రాకింగ్ కి ఈ ఊప్ డివైస్ ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఊప్ డివైస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఫిట్బిట్ ఈస్ ఓన్డ్ బై గూగుల్. గూగుల్ వాళ్ళు ఫిట్బిట్ కంపెనీని కొనేశారు. అందుకే మనకి బాక్స్ చూడొచ్చు, గూగుల్ వాళ్ళ స్టైల్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ అని చెప్పి రాస్తుంది. ఫిట్నెస్ ట్రాకర్ ఒక ఇమేజ్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వర్క్స్ విత్ గూగుల్ హెల్త్ అని చెప్పి చూపిస్తుంది. సో ఫిట్బిట్ యాప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఫిట్బిట్ యాప్ ని గూగుల్ హెల్త్ లోకి కంబైన్ చేశారు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్రీఫ్ గా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఒక పుల్ ట్యాబ్ ఉంది. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. పిక్సెల్ డివైజెస్ లాగా మనం స్లైడ్ చేయాలి. స్లైడ్ చేస్తే మనకి లోపల ఇంకొక బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిట్నెస్ ట్రాకర్ అయితే ఉంటుంది. సో తీసి పక్కన పెడదాము. బాక్స్ లో చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్ అండ్ ఆల్సో యూజర్ మాన్యువల్ అనమాట. ఇక్కడ స్కాన్ చేసుకోవాలి అండ్ సేఫ్టీ అండ్ వారంటీ షీట్. ఇంతే, ఎంతకు మించి అయితే బాక్స్ లో అయితే ఇంకేమీ ఇవ్వలేదు. క్లీన్ చేసి ఒకసారి ఫిట్నెస్ ట్రాకర్ గురించి చూద్దాం. చూడొచ్చు, ఇదే గూగుల్ ఫిట్బిట్ ఎయిర్. చాలా థిన్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ ఫిట్నెస్ ట్రాకర్, స్క్రీన్ ఉండదు. ఈ మధ్యలో చూస్తున్నారు కదా, దీంట్లో అయితే మనకి ఫిట్నెస్ ట్రాకర్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ని పీల్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, గూగుల్ వాళ్ళ జీ అని చెప్పి ఉంటుంది. బ్లాక్ కలర్ లో ఫిట్నెస్ ట్రాకర్ అనమాట. పైనుంచి ట్యాప్ చేస్తే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. స్మాల్ ఫిట్నెస్ ట్రాకర్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, SpO2 స్కాన్ చేసుకోవడానికి, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్స్ కానీ, టెంపరేచర్ సెన్సార్స్ కానీ, గైరోస్కోప్, ఈ సెన్సార్స్ అన్ని ఇటు పక్క ఉంటాయి. అండ్ ఆల్సో దీంట్లో వైబ్రేషన్ మోటార్ కూడా ఉంటుంది. మీ ఫోన్ లో అలారం పెట్టుకుంటే మీ హ్యాండ్ మీద పెట్టుకున్నప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది అనమాట. ఇంక్లూడింగ్ బ్యాటరీ కూడా మనకి ఈ డివైస్ లోనే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ తెలుసుకోవడానికి దీని మీద డబుల్ ట్యాప్ ఫీచర్ ఉంటుంది. మీరు కనుక డబుల్ ట్యాప్ చేస్తే వైట్ లైట్ బ్లింక్ అవుతుంటే అబౌట్ 20% ఛార్జ్ ఉన్నట్టు, రెడ్ లైట్ బ్లింక్ అయింది అనుకోండి బిలో 20% ఛార్జ్ ఉన్నట్టు, సాలిడ్ రెడ్ లైట్ బ్లింక్ అయితే కనుక 0% ఛార్జ్ ఉన్నట్టు డివైస్ టర్న్ ఆఫ్ అయిపోయింది. ఈ స్ట్రాప్ వచ్చేసి మనకి చాలా కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ కలర్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఈజీగా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫిట్నెస్ ట్రాకర్ ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వెరీ ఈజీ. జస్ట్ ఈ ఛార్జర్ కి దీన్ని అటాచ్ చేయాలి అంతే. ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్ట్రాప్ మీద నుంచి తీయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. స్ట్రాప్ తో ఉన్నా కూడా ఈజీగా ఛార్జ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ కనెక్షన్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ నా హ్యాండ్ చూస్తున్నారు కదా, వ్రిస్ట్ మీద అయితే కరెక్ట్ గా సెట్ అయింది అండ్ వెరీ కంఫర్టబుల్. విత్ స్ట్రాప్ ఈ ఫిట్నెస్ ట్రాకర్ వచ్చేసి 12 grams వెయిట్ ఉంటుంది. వితౌట్ స్ట్రాప్ జస్ట్ ఈ సెన్సార్ వరకే చూసుకుంటే 5.2 grams. ఎక్కువసేపు పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. పేరింగ్ విషయానికి వచ్చేసరికి మనకి డివైస్ ని బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లోనూ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఐఫోన్ కి కనెక్ట్ చేయబోతున్నాను. ఐఫోన్ లో మీరు యాప్ స్టోర్ లోకి వెళ్ళి గూగుల్ హెల్త్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవుతున్నాను. ఫస్ట్ లో చెప్పినట్టు ఫిట్బిట్ యాప్ ఈస్ న్యూ గూగుల్ హెల్త్ యాప్ అనమాట. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఫోన్ సింబల్ చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ కనెక్షన్స్ అని చెప్పి చూపిస్తుంది. ఫిట్బిట్ ట్రాకర్ కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్బిట్ ఎయిర్ అని చెప్పి ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ట్రాకర్ మీద ఎక్కడ మీకు పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీరు ఇది ఛార్జింగ్ కి కనెక్ట్ చేస్తే చాలు, పేరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టాక ఇక్కడ ఫిట్బిట్ మీద అయితే ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉంది. ఇది బ్లింక్ అయినప్పుడు మీ ఫోన్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. ఈ ఫిట్బిట్ ట్రాకర్ కి GPS లేదు. వర్కౌట్ చేసేటప్పుడు, రన్నింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళినప్పుడు మీ ఫోన్ మీ చేతిలో కానీ మీ పాకెట్ లో కానీ ఉంటే GPS లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుంది. లేదు అంటే GPS లొకేషన్ అనేది దారి అనేది ట్రాక్ చేయలేదు. క్లిక్ ఆన్ కంటిన్యూ. నేను ఈ డివైస్ ని 1 or 2 days యూస్ చేసి రిమైనింగ్ ఫీచర్స్ గురించి అయితే మెన్షన్ చేస్తాను. ఫిట్నెస్ ట్రాకర్ కదా, డేటా లేకుండా వీడియోలో ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సో 2 days యూస్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ హెల్త్ యాప్ ఓపెన్ చేస్తే చూడొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ స్టెప్ కౌంట్ అయితే ఉంటుంది. నా గోల్ వచ్చేసి ఎవ్రీడే 10,000. ఆఫ్టర్నూన్ 1 o'clock కి ఆల్రెడీ 4,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసింది. నెక్స్ట్ చిన్న చిన్న టైల్స్ ఉంటాయి. ఈ టైల్స్ లో మీరు చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్, ఎన్ని కిలోమీటర్స్ కానీ మైల్స్ కానీ వన్ డే లో వాక్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. క్యాలరీస్ బర్న్, ఒక రోజులో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు. అలానే ఇక్కడ ఎక్సర్సైజ్ డేస్, లాస్ట్ 5 days లో మీరు ఎన్ని డేస్ ఎక్సర్సైజ్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీన్ని స్వైప్ చేస్తే మీకు ఇంకా రిమైనింగ్ టైల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. డేస్, వీక్స్ అండ్ మంత్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. బ్యాక్ కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్లీప్ ట్రాకింగ్ అనమాట. అండ్ రెడీనెస్, మీ బాడీ వర్కౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ కి ఎంత రెడీగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్
చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ మీరు 5 days నాన్ స్టాప్ గా ఫిట్బిట్ ని యూజ్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రోజుకి ఎన్ని ఫ్లోర్స్ ఎక్కారు, రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, యాక్టివిటీ జోన్ మినిట్స్ ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ అవైలబుల్ గా ఉన్న టైల్స్ అన్ని చూపిస్తాయి. మీకు ఇంకా కావాలి అంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫుడ్ అండ్ వెయిట్ అని చెప్పి ఉంది. ప్లస్ మీద క్లిక్ చేస్తే ఆ 2 టైల్స్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి. మైనస్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతాయి. బ్యాక్ టుడే పేజ్ మీదకి వెళ్తే ఆటోమేటిక్ గా మీరు వర్కౌట్ స్టార్ట్ చేయగానే ఇది వర్కౌట్స్ ని చాలా బాగా ట్రాక్ చేస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే నాకు టుడే యాక్టివిటీ చూపిస్తుంది. ఇక్కడ స్లీప్ ట్రాకర్ అని చెప్పి చూపిస్తుంది. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనమాట. సో 6:16 AM కి నా స్లీప్ ట్రాక్ అనేది చూపిస్తుంది. 4 hours ఉన్నట్టు. స్లీప్ స్కోర్ 60 చూపిస్తుంది అనమాట. డీప్ స్లీప్ ఎంత, రెస్ట్లెస్నెస్ ఎంత, REM ఎంతసేపు అవేక్ లో ఉన్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు పైనేమో స్కోర్, కిందేమో స్లీప్ డ్యూరేషన్ చూపిస్తుంది. ఇక్కడ లర్న్ మోర్ అబౌట్ స్లీప్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు స్లీప్ లో ఉన్నప్పుడు మీ హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే నేను వర్కౌట్ చేశాను 8:25 PM కి. ఆ వర్కౌట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. నేను చూపించే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇది ఆటోమేటిక్ గా ట్రాక్ చేసిందే. మాన్యువల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయలేదు. డ్యూరేషన్ 19 hours. సో ఎనర్జీ బర్న్ చూడొచ్చు 110 calories. యావరేజ్ హార్ట్ బీట్ వచ్చేసి 94. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాక్ చేసిందనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. GPS కూడా ట్రాక్ అవ్వాలి, బట్ నాకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ చూపించలేదు. సో మీరు యాపిల్ ఫిట్నెస్ యాప్ లోకి వెళ్తే క్యాలరీస్ చూడొచ్చు. 101 calories బర్న్ అయ్యాయి, యాక్టివ్ క్యాలరీస్ ఇన్ యాపిల్ వాచ్. అదే గూగుల్ ఫిట్బిట్ లో చూసుకుంటే 110 calories చూపిస్తుంది. క్యాలరీస్ అనేవి సేమ్ అమౌంట్ లో బర్న్ అయినప్పటికీ డ్యూరేషన్ కానీ డిస్టెన్స్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో యావరేజ్ హార్ట్ బీట్ కూడా మనకి గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ లో 94 ఉంది, యాపిల్ వాచ్ లో వచ్చేసి 92 ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. అండ్ యాపిల్ వాచ్ లో ఇన్బుల్ట్ గా GPS ఉంది కాబట్టి ఫోన్ తో అసలు పని లేదు. చూడొచ్చు ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడ ఎండ్ చేశాను అని ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు యాపిల్ వాచ్ అయితే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మోటార్ సైకిల్ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఏంటి అంటే జస్ట్ నేను ఒక 15 minutes బైక్ డ్రైవ్ చేశాను. మీరు బైక్ డ్రైవ్ చేసినా కూడా అది ఒక యాక్టివిటీ లాగా చూపిస్తుంది. 15 minutes డ్రైవ్. GPS లొకేషన్ అనేది చూపించుంటే దారి కూడా వచ్చేది. నావిగేషన్ ఒకటే మిస్ అవుతుంది. ఎనర్జీ బర్న్ చూడొచ్చు 29 calories అని చెప్పి చూపిస్తుంది. యావరేజ్ BPM వచ్చేసి 88. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిట్నెస్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఫిట్నెస్ ని మాన్యువల్ గా టర్న్ ఆన్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఫిట్నెస్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేస్తే అది ఆటోమేటిక్ గా రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. అండ్ స్లీప్ లోకి వెళ్తే నేను ఇంతకు చూపించాను కదా, స్లీప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ గ్యాదర్ చేస్తుంది అనమాట. ఈ గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ ని యూస్ చేసుకొని మీరు అలారమ్స్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో స్పీకర్ లేదు కానీ హ్యాండ్ మీద వైబ్రేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫిట్బిట్ ఎయిర్ అలారం అని చెప్పి ఉంది. దీంట్లోకి వెళ్ళి యాడ్ న్యూ అలారం, ఇక్కడ మీరు టైమ్ అండ్ డేట్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే రిమైనింగ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ గ్యాదర్ చేస్తుంది. టాప్ లో వైటల్స్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బ్రీతింగ్ రేట్ 13 BPM అని చెప్పి ఉంది. బ్లడ్ ఆక్సిజన్ SpO2 కూడా ట్రాక్ చేసుకోవచ్చు. రెస్టింగ్ హార్ట్ రేట్ వేరబిలిటీ అండ్ ఆల్సో స్కిన్ టెంపరేచర్ వేరియేషన్. ఈ స్కిన్ టెంపరేచర్ అండ్ SpO2 రెండు ఓన్లీ స్లీప్ టైమ్ లోనే రికార్డ్ చేస్తుంది. మాన్యువల్ గా మీరు రికార్డ్ చేసుకోలేరు. ఇక్కడ కీ మ్యాట్రిక్స్ లోకి వెళ్తే ఇక్కడ కీ మ్యాట్రిక్స్ మొత్తం టైల్స్ గా ఉంటాయి. ఇక్కడ కస్టమైజ్ లోకి మీకు ఎలాంటి టైల్స్ కావాలనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ వెళ్తే నేను వచ్చేసి హార్ట్ రేట్ రిలేటెడ్ టైల్స్ అన్ని యాడ్ చేశాను. ఇక్కడ లైవ్ హార్ట్ రేట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్టింగ్ హార్ట్ రేట్ అనమాట ఇది. అండ్ వేరబిలిటీ అండ్ ఆల్సో SpO2, వెయిట్ అండ్ క్యాలరీ ఇంటేక్ అనేది మీరు మాన్యువల్ గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎనర్జీ బర్న్ అనేది అది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఫీచర్స్ అన్ని అయితే మీకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో పేడ్ ఆప్షన్ కూడా ఉంది. ప్రీమియం ఫీచర్స్ వచ్చేసి మెయిన్లీ AI కోచ్ అనమాట. ఇక్కడ గూగుల్ హెల్త్ యాప్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు చాట్ ఆప్షన్ చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ AI కోచ్ అనేది రెడీగా ఉంటుంది, ఆస్క్ కోచ్ అని చెప్పి. సో గూగుల్ జెమినీ అనేది మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ చేసి మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ వీక్ తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ వీక్ మీ బాడీ హెల్త్ ఎలా ఉంది, ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నాకు పర్సనల్లీ ప్రీమియం ఫీచర్స్ కన్నా ఫ్రీగా ఇచ్చిన ఫీచర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అండ్ చాలా ఉపయోగపడుతున్నాయి. అండ్ ఆల్సో ఐఫోన్ కి కనెక్ట్ చేసినప్పుడు యాపిల్ వాళ్ళ హెల్త్ యాప్ ఉంటుంది కదా, ఈ హెల్త్ యాప్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ గూగుల్ హెల్త్ అనేది తీసుకుంటది, కానీ గూగుల్ హెల్త్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాపిల్ హెల్త్ లోకి అయితే వెళ్దు. అండ్ ఆటోమేటిక్ వర్కౌట్
వర్కౌట్స్ చేసేటప్పుడు ఈ ఫిట్నెస్ ట్రాకర్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 10 మినిట్స్ వాక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాతే వర్కౌట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. 5 మినిట్స్ వర్క్ చేసి నాకు వర్కౌట్ డిటెక్ట్ అవ్వలేదు అనుకుంటే కుదరదు. ఈ సెట్టింగ్స్ అన్ని మీకు ఇక్కడ ప్రొఫైల్ లో ఉంటాయి. మీ ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ హెల్త్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటాయి. దీంట్లోకి వెళ్తే ఇక్కడ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే యాక్టివిటీ డిటెక్షన్, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు అన్ని యాక్టివిటీస్ మినిమం 10 or 15 మినిట్స్ ఉండాలి. ఈ డివైస్ ఎవరు చూస్ చేసుకోవాలని చెప్పి నన్ను అడిగితే గనక మీకు కనుక బేసిక్ స్మార్ట్ ట్రాకర్ కావాలి విత్ నో డిస్ప్లే అండ్ ఫ్రీగా అవైలబుల్ గా ఉండాలి బిలో 10,000 రూపీస్ అనుకుంటే మీరు ఈ డివైస్ ని చూస్ చేసుకోవచ్చు. ఊప్ డివైస్ వచ్చేసి ప్రో లెవెల్లో మీకు ఫిట్నెస్ ట్రాకింగ్ కావాలి, మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, ఎవ్రీ ఇయర్ నేను ఒక 10,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వరకు పే చేయగలను, ప్రీమియం ఫీచర్స్ అన్ని కావాలి అనుకుంటే ఊప్ డివైస్ చూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.